పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కడప అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు జగన్. కడప వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అంజాద్ బాషాను మార్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అంజాద్ బాషా స్థానంలో సోహెల్ అహ్మద్ను నియమించేటువంటి ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మాజీ మంత్రి దివంగత నేత ఖలీల్ బాషా తనయుడైనటువంటి యువ డాక్టర్ సోహెల్ అహ్మద్ పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. 2024 ఎన్నికల్లో ఓడిపోయారు అంజాద్ బాషాను. ఈ నేపథ్యంలో ఆయన్ని మార్చాలనేటువంటి డిమాండ్ మాత్రం వైసీపీ శ్రేణుల దగ్గర నుంచి వస్తుంది. మాజీ మంత్రి అంజాద్ బాషా బంధుప్రీతి, మరి ముఖ్యంగా అన్వర్ బాషా సోదరుడి అతి వల్ల వైసీపీ ఓటమి అంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ముఖ్యంగా మైనార్టీలో సోహెల్ కుటుంబానికి ఉన్నటువంటి ఆదరణ, సౌమ్యుడిగా ఉన్నటువంటి పేరు, అదేవిధంగా డాక్టర్గా ఉన్నటువంటి గుర్తింపు, ఇవన్నీ కూడా కలిసి వస్తాయనేది మాత్రం వైసీపీ అధిష్టానం ఆలోచనగా తెలుస్తుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో ఉన్నటువంటి అత్యంత సన్నిహితంగా ఉన్నారు సోహెల్. ఈ నేపథ్యంలో సోహెల్ను నియమించేటువంటి ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మొత్తం మీద ఎలా చూడాలంటారు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి? ఎన్నికలు ఇంకా కొంతవరకు గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థిని మార్చాలి అనేటువంటి ఆలోచన మాత్రం తెర మీదకి వస్తుంది. సో వైసీపీ అధిష్టానం కూడా ఇదే ఆలోచనగా ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాపై దృష్టి పెట్టారు. సొంత జిల్లా అయిన కడప జిల్లాకు సంబంధించి ఆయన మొత్తం కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పైన కూడా ఆయనకు ఫోకస్ పెట్టారు. గతంలో ఏదైతే ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు ఉండేవి, 10 అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్సీపీ కేవలం 3 అసెంబ్లీ సీట్లే గెలవడంతో తన సొంత జిల్లా పైన జగన్ మరోసారి దృష్టి పెట్టాడనే ఒక సమాచారం అయితే మనకు వినిపిస్తుంది. అయితే కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న అంజద్ బాషా, మాజీ మంత్రి అంజద్ బాషాను మార్చాలనే యోచనలో వైసీపీ అధినేత జగన్ ఉన్నట్టు ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పటికే వైసీపీ ఈ గత 2004 నుంచి అటు కాంగ్రెస్ ఇటు వైసీపీ ఓడిపోయిన నేపథ్యం లేదు. 2024 ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా కడప కంచుకోట, వైసీపీ కంచుకోట అయిన కడప అసెంబ్లీ స్థానాన్ని కూడా ఓడిపోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మాధవిరెడ్డి, ఏదైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాధవిరెడ్డిపై ఏదైతే అంజద్ బాషా, మాజీ మంత్రి అంజద్ బాషా సోదరుడు అన్వర్ బాషా చేసిన వ్యాఖ్యలు ఒక సామాజిక వర్గాన్ని ఏకంగా దూరం చేసిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే కడప అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీలో ఉంటూ ఏదైతే వైసీపీలో ఉన్న అఫ్జల్ ఖాన్ ను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో ఏకంగా 24,500 ఓట్లు చీలిపోవడం జరిగింది. ఈ చీలికతో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. ఏకంగా 18,000 ఓట్ల తేడాతో మాధవిరెడ్డి గెలవడం కలిగింది. ఇక్కడ ప్రధానంగా సొంత సామాజిక వర్గం దూరమైంది. మరోపక్క జగన్ అనుసరించే జగన్ సామాజిక వర్గం అంజద్ బాషా పైన ఆక్రమణ వ్యక్తం చేసిందంటే నేరుగా మాధవిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో రాజకీయాల్లో కలకలం రేపాయి. తర్వాత ఏదైతే మాధవిరెడ్డిపై చేసిన అనిశ్చిత వ్యాఖ్యల తర్వాత అన్వర్ బాషా పైన కేసు నమోదైతే ఈ మొత్తం వ్యవహారాలన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే సోహెల్ అహ్మద్, ఏదైతే మాజీ మంత్రి, గతంలో టీడీపీలో పనిచేసిన మాజీ మంత్రి ఖలీల్ బాషా కుమారుడు, డాక్టరు, సౌమ్యుడు, మైనారిటీల్లో మంచి ఆదరణ ఉన్న నేతగా గుర్తింపు పొందారైతే ఆయన ఎంపీ, కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఏదైతే నియోజకవర్గంలో మైనారిటీలను, హిందువులను కలుపుకునే నేతగా సోహెల్ కు పరిచయం ఉంది. ఏదైతే తన తండ్రి ద్వారా వచ్చిన వారసత్వం, తన తండ్రి అత్యంత సౌమ్యుడిగా టీడీపీలో మంత్రిగా పనిచేసే నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లోనే జగన్ టికెట్ మారుస్తారనే అంచనాలు వచ్చాయి. అయితే చివరిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన్ను చూసి ఓట్లేస్తారనే అంచనాతో అంజద్ బాషాకి టికెట్ ఇవ్వడం, అంజద్ బాషా ఓడిపోవడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఏదైతే కడప అసెంబ్లీ స్థానంలో ఇన్ఛార్జిని మార్చే యోచనలో జగన్ ఉన్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతల నుంచి ఒక స్పష్టమైన సమాచారం అందుతుంది. సిరాజ్, కిరణ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నేత, మరి ముఖ్యంగా ప్రెసిడెంట్ సిట్టింగ్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంజద్ బాషాకి ఏమైనా ప్రత్యామ్నాయం ఆలోచించేటువంటి ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది అనుకోవచ్చా, ఒకవేళ సోహెల్ కి లైన్ క్లియర్ అయితే? సిరాజ్, కడప అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో 3 గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూపు సురేష్ బాబు, మాజీ మేయర్ సురేష్ బాబు నేతృత్వం వహిస్తే మరో వర్గానికి అంజద్ బాషా నేతృత్వం వహిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా కడప పట్టణంలో ఏదైతే కమలాపురం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డికి అత్యంత పటిష్టమైన వర్గం ఉంటుంది. ఇక్కడ కడప, కమలాపురం నియోజకవర్గాలు 2 పక్కనే ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కడప మేయర్ గా గతంలో పనిచేశారు రవీంద్రనాథ్ రెడ్డికి అత్యంత పట్టు ఉంటుంది. ఇలా వరుసగా 3 వర్గాలు ఉండడంతో
కడప వైసీపీలో కలకలం రేగుతుంది. ఎవరు ఏ వర్గంలో ఉన్నారు, ఎవరు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారనే అంశాలు కూడా చాలా స్పష్టత కొరవైంది. ఇక్కడ కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి సమన్వయం చేసినా కూడా ఇక్కడ 3 వర్గాలు 3 పూలు 6 కాయలుగా నడుస్తున్నాయి తప్పితే ఇక్కడ స్థానికంగా ఉన్న కార్యకర్తలను కానీ నేతలను కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. మైనారిటీ వర్గాల నుంచి కూడా అటు అంజద్ బాషా కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే అంజద్ బాషా కేవలం తన వర్గానికి తన బంధువులకు మాత్రమే అవకాశం ఇచ్చారు తప్ప వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నేతలకు ఎవరిని ఆదుకున్న పరిస్థితి లేదు, ఎవరికి పనులు చేసిన నేపథ్యం లేదు. కేవలం 5 ఏళ్లు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉంటూ తన సొంత పనులు సొంత తమ్ముని రాజకీయంగా పైకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. కడప నగరంలో జరిగిన కొన్ని వ్యవహారాలు ఏదైతే భూ కబ్జాలు కావచ్చు, మరికొన్ని అక్రమాలు చూపించిన అన్నిటిలో అంజద్ బాషా కుటుంబం కీలక పాత్ర ఎస్ కిరణ్, కొంతవరకు ఎందుకంటే ఒకవేళ మీరన్నట్లుగా ఇన్ని వర్గాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ సోహెల్ని కనుక నియమించినట్లయితే పూర్తి స్థాయిలో వైసీపీ అధిష్టానం సోహెల్ అన్ని వర్గాలను కలుపుకొని ఎలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది? సో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు బట్టి సిరాజ్, ఇక్కడ ప్రధానంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంతిమంగా ఏమి డిసైడ్ చేస్తారో అదే కడప జిల్లాలో నడుస్తుంది. ఎందుకంటే కడప జిల్లాలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో అయినా అభ్యర్థి కేవలం కొంత మాత్రమే ప్రభావితం చూపుతారు. మొత్తం వ్యవహారం అంతా జగన్ తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి నడిపిస్తారు. ఎందుకంటే అక్కడ కడప జిల్లాలో గతంలో ఏదైతే జగన్ బొమ్మను పెట్టినా గెలిపిస్తారనే ఒక సామెత ఉన్నది. అయితే 2024 ఎన్నికల్లో అది తిరగబడింది. ఏదైతే 2024 ఎన్నికలకు ముందు కూడా 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత సామాజిక వర్గాన్ని కానీ సొంత నేతలను కానీ జగన్తో నేరుగా మాట్లాడే నేతలను కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి కడపలో ఇలాంటి దుస్థితి దాపరించిందనే ఒక విమర్శలు ఉన్నాయి. మరోపక్క కడప ఎమ్మెల్యేగా ఉన్న మాధవిరెడ్డిపై రోజు రోజుకి అసంతృప్తి పెరగడం, మాధవిరెడ్డి చేసే వ్యాఖ్యలు, నేరుగా జగన్మోహన్ రెడ్డి మీద చేసే విమర్శలు కూడా వైఎస్ఆర్సీపీలో ఒక పాజిటివ్ తో కోణాన్ని తీసుకుంటే మరోపక్క సోహెల్ అహ్మద్ ని నియమించినా కూడా ఇక్కడ ప్రధానంగా ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి, మరోపక్క జగన్మోహన్ రెడ్డి మేనమామైన ఏదైతే రవీంద్రనాథ్ రెడ్డి కూడా కడప నియోజకవర్గాన్ని పర్యవేక్షిస్తారు. కడప నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా ఈ ముగ్గురు నేతలకు తెలియకుండా జరిగే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వర్గాలను చక్కదిద్దడం అక్కడ చిన్న పెద్ద వ్యవహారం కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఏమి చెబితే అది నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, మరోపక్క మేయర్ సురేష్ బాబు కావచ్చు, అంజద్ బాషా కావచ్చు, వీరెవరు కూడా పార్టీ అధిష్టానాన్ని కానీ పార్టీ లైన్ కానీ ధిక్కరించే పరిస్థితి లేదు. కేవలం వర్గాలుగా విడిపోయారు తప్పితే ఎన్నికలు వచ్చే సమయంలో 3 వర్గాలు కలిసి పనిచేసే నేపథ్యం ఉంది. ఎందుకంటే కడప నియోజకవర్గంలో ఏదైతే రవీంద్రనాథ్ రెడ్డికి అత్యంత గట్టి పట్టు ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడంలో కడప నియోజకవర్గంలో కానీ కమలాప్ నియోజకవర్గం అత్యంత దిట్టగా పేరుపొందిన రవీంద్రనాథ్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తారు. రవీంద్రనాథ్ రెడ్డి స్వయంగా జగన్మోహన్ రెడ్డి మేనమామ అవుతారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా అభ్యర్థిని మార్చాలి, ఎందుకంటే ఇన్ఛార్జిని మార్చాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మైనారిటీలతో పాటు మిగిలిన సామాజిక వర్గాల్లో కూడా అంజద్ బాషాపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ నేపథ్యంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా ఏదైతే సోహెల్ అహ్మద్ పేరు తెరపైకి వచ్చింది. అయితే మాజీ మంత్రి ఖలీల్ బాషా కుమారుడు గతంలో టీడీపీలో పనిచేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే సౌమ్యుడు డాక్టరు ఏదైతే అన్ని వర్గాలను కలుపుకునే సామర్థ్యం అంచనాలో వైసీపీ అధిష్టానం అంచనా వచ్చింది. అయితే రాబోయే రోజుల్లో కడప అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా సోహెల్ అహ్మద్ ను నియమిస్తారని ఒక ప్రచారం అయితే ఊపందుకు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కడప అసెంబ్లీ నియోజకవర్గంపై వైసీపీ అధిష్టానం మరి ముఖ్యంగా జగన్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. కడప వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అంజద్ బాషాను మార్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది. అంజద్ బాషా స్థానంలో సోహెల్ అహ్మద్ వైపు వైసీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. మాజీ మంత్రి దివంగత నేత ఖలీల్ బాషా తైనూడైనటువంటి యువ డాక్టర్ సోహెల్ అహ్మద్ పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అంజద్ బాషాను మార్చాలనేటువంటి డిమాండ్ వైసీపీ శ్రేణుల దగ్గర నుంచి వ్యక్తమవుతుంది. మాజీ మంత్రి అంజద్ బాషా బంధుప్రీతితో పాటుగా అన్వర్ బాషా సోదరుడి అతి వల్ల వైసీపీ ఓటమి అంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మైనార్టీలో సోహెల్ కుటుంబానికి ఉన్నటువంటి ఆదరణ, అదేవిధంగా సౌమ్యుడిగా గుర్తింపు, డాక్టర్గా గుర్తింపు, ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశంగా మాత్రం వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లుగా సమాచారం. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉంటారు డాక్టర్ సోహెల్. మొత్తం మీద మాత్రం మొత్తం కలిసి వచ్చి కడప అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మార్పుపై మాత్రం వైసీపీ అధిష్టానం త్వరితగతిగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.